ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మీరంతా బాగా ఉన్నారని, అనుదినము వాక్యాన్ని ధ్యానిస్తూ బలపడుతున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు దేవుడు మనకు గుర్తు చేస్తున్న ఒక దీవెన, అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 5వ వచనము. ఆయన తన ఆత్మ అను సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఈ సంచకరువు అనే మాట మనం తెలుగులో మాట్లాడుకునేటప్పుడు ఎప్పుడు మాట్లాడుకోం. కానీ ఇది గ్రీక్ నుంచి ట్రాన్స్లేట్ చేసినప్పుడు అప్పుడున్న కవులు సంచకరువు అనే పదాన్ని వాడారు. ఇది ఏంటంటే ఇది చాలా లోతైన అర్థం కలిగినది. ఒక గ్యారంటీ అనుకోవాలి సంచకరువు అంటే, లేదా పెయిడ్ ఇన్ ఫుల్, సంపూర్ణంగా ముందే చెల్లించేశాడు అనే అర్థం వస్తుందన్నమాట. దేవుడు మనకు తన పరిశుద్ధాత్మను ఒక సంచకరువులాగా ఇచ్చాడంట. ఇది కేవలం మనకు ఒక వరం కాదు, కానీ ఆయన వాగ్దానాలన్నీ నెరవేరుతాయని ఇచ్చిన మనకు ఒక గ్యారంటీ అన్నమాట. మన జీవితం అనిశ్చితులతో నిండి ఉంటుంది. భవిష్యత్తు గురించిన భయం, సందేహాలు ప్రతి మనిషికి సహజం. కానీ దేవుడు చెప్పేది ఏంటంటే, నేను నీతో ఉన్నాను, నా ఆత్మ నీలో నివసిస్తూ ఉంది. పరిశుద్ధాత్మ మనకు మార్గాన్ని, ధైర్యాన్ని ఇస్తుంది. ఆయన మనలను దేవుని చిత్తానుసారంగా నడిపిస్తాడు. ఈ వాక్యం మనకు మరలా గుర్తు చేస్తుంది, మన ఆశలు ఈ లోకంలో కాదు, దేవుని నిత్య రాజ్యంలో ఉన్నాయి. పరిశుద్ధాత్మ మనలో ఉన్నంత వరకు మనం ఒంటరిగా లేము. దేవుని వాగ్దానం ఖచ్చితంగా నెరవేరుతుంది. కాబట్టి ప్రతిరోజు పరిశుద్ధాత్మ యొక్క మార్గదర్శకత్వాన్ని కోరుతూ జీవించాలి. మన హృదయం భయంతో కాదు, విశ్వాసంతో నిండి ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, మీ మహిమగల నామానికి స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు. మా జీవితాల్లో నీ పరిశుద్ధాత్మను సంచకరువుగా ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు. ప్రభా, ఎన్నోసార్లు మేము భయపడతాం, సందేహపడతాం, కానీ నీ ఆత్మ మాలో నివసిస్తూ ఉన్నాడని మాకు నిత్యం గుర్తు చేయండి. ఆయన ద్వారా మాకు శాంతి, ధైర్యం, జ్ఞానాన్ని అనుగ్రహించండి. మా అడుగులు నీ చిత్తానుసారం నడిపించండి. మేము నిన్ను విశ్వసిస్తూ నీ వాగ్దానాలపై నిలబడే జీవితం గడిపినట్టు సహాయం చేయమని మా ప్రభును, మీ ప్రియకుమారుడైన యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి భద్రపరచునుగాక.